హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భవానీమాత గుడికి వెళ్తున్నాను. సంగారెడ్డి దగ్గర ఇస్మాల్ ఖాన్ పేట అనే ఊర్లో పెద్ద కోటలో ఉంటుంది అమ్మవారు. చూడండి, ఇది పెద్ద కోట, పాత పురాతనమైన కోట. ఈ గోడలు అవి చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఇది పురాతనమైన కోట అని. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాను. గుడి లోపల మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి అమ్మవారిని. ఇక్కడ తొట్టెలు ఉంది, తొట్టెలో అమ్మవారిని వండబెట్టి ఉయ్యాలు ఊపుతున్నారు. ఇక్కడ పెద్ద విగ్రహం అయితే సరస్వతి రూపంలో ఉంది, చాలా పెద్ద ఉంది విగ్రహము. గుడి చుట్టూ ఒకసారి వీడియో చూపిస్తాను, చూడండి. ఎంత చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇప్పుడు కోటలోకి ఎంట్రీ అవుతున్నాము. స్టార్టింగ్ మళ్ళీ చూపిస్తున్నాను. దుర్గామాత విగ్రహం ఉంటుంది పైన, మొక్కుతూ వెళ్తారు లోపలికి. వెళ్ళగానే ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది. గుడి చుట్టూ కోట కాబట్టి ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కార్లు బండ్లు అందరూ పూజలు చేయిస్తుంటారు. ఇది లోపలికి వచ్చిన తర్వాత కూడా చాలా ప్లేస్ ఉంటుంది ప్రదర్శనలు చేయడానికి గుడికి. ఇక అందరు ప్రదర్శనలు చేస్తున్నారు చుట్టూ. ఇక మేమైతే చిన్న విగ్రహం ఇంతకుముందు చూపించాను కదా, అక్కడ బియ్యం పోస్తున్నాం, ఓడి బియ్యం అమ్మవారికి. 5 మంది పోసారు అక్కడ. మేము కూడా అలాగే కలిపి పెట్టుకున్నాం. టబ్బులు ఇచ్చారు అక్కడ, టబ్బులలో బియ్యం కలిపి పెట్టుకున్నాము. అమ్మవారికి బట్టలు సమర్పించేసి పువ్వులు పెట్టేసి పసుపు బొట్టు ఇచ్చేసి తర్వాత బియ్యం పోస్తున్నాము. ఒక్క టబ్లో ఉన్న బియ్యము 5 మంది పోస్తాము. అట్లా ఎంతమంది తెచ్చినా అట్లా 5 మంది పోస్తుంటారు బియ్యాలు. అలా మేమైతే 5 మంది దేవునికి బియ్యం పోసినాం అమ్మవారికి. బియ్యం పోసుడు అయిపోగానే దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టేసి నీళ్లు పట్టిన గ్లాసులు అయితే ఫుల్ వచ్చినాయి. కొబ్బరిలో అయితే ఫుల్ నీళ్ళు ఉండే, టెంకాయల గ్లాస్ నిండా నీళ్ళు వచ్చినాయి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రదర్శనలు మొదలుపెట్టిన 5 ప్రదర్శనలు అయిపోయినాయి. తర్వాత గజస్తంభం దగ్గర దీపం వెలిగించాము. మనిషికి 2 దీపాలు తీసుకొని వెలిగించినాము. శుభం కరోతి కళ్యాణ ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. ఇందాక అమ్మవారి దగ్గర బియ్యం పోసినాం కదా, అప్పుడు అమ్మవారు కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ పర్టికులర్గా ఫోటో తీశాను నేను. చూడండి, ఇక్కడనేమో చక్రం ఉంది. ఇక్కడ కుంకుమార్చన చేస్తారు. అందరు కింద కూర్చొని అమ్మవారి ఎదురుగా కుంకుమార్చన చేస్తున్నారు. భవానీమాత గుడిలో ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. దసరా అప్పుడైతే రోజు అన్నదానం జరుగుతుంది, నవరాత్రులు ఉన్నన్ని రోజులు. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి.